నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. కొవ్వాడ అన్నవరం వెల్లటూరు గ్రామంలో అసంక్రమిక వ్యాధుల వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కోపెల్ల వద్ద బొండాడ డ్రైన్ పై నిర్మించిన నూతన వంతెనను ఈ నెల 26న ప్రారంభించనున్న డిప్యూటీ స్పీకర్ త్రిపులార్. వంతెనకు డాక్టర్ ఎల్లాప్రగడ పేరు పెట్టడంపై స్వచ్ఛంద సంస్థల హర్షం. భీమవరంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. భీమవరం పట్టణ ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అధ్యక్షులుగా ఇంటి సత్యనారాయణ. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం, కొవ్వాడ అన్నవరం, వెల్లటూరు గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆధునిక ఆరోగ్య పరీక్షలు, అసంక్రమిక వ్యాధుల వైద్య శిబిరాన్ని మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఉచిత వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలన్నారు. రక్తపోటు, గుండె, మధుమేహం, బీపీ, షుగర్, ఈసీజీ, దంత సమస్యలు తదితర వైద్య పరీక్షలను అనుభవజ్ఞులైన వైద్యులచే అందించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబుకు పలు వైద్య పరీక్షలను నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య శాఖాధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మహాభాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే గానీ ఏ కార్యక్రమం చేయలేము. దానికి ఇప్పుడు ఎంతో సైన్స్ డెవలప్ అయి, ఎంతో టెక్నాలజీ వచ్చి, ఆధునిక పరీక్షలు చేసి రోగ నిర్ధారణ నిర్ణయించి వెంటనే వాళ్ళకి మెడిసిన్ ఇచ్చే అవకాశం వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు విద్యం వారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మన భీమవరం నియోజకవర్గం కొవ్వాడ అన్నవరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చూస్తే నాకే చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ప్రతి సామాన్యుడు కూడా 50 టెస్టులు చేసి వితిన్ సెకండ్స్ లో రిపోర్ట్ ఇచ్చి క్యాన్సరా, బ్లడ్ క్యాన్సరా, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సరా, అవన్నీ కూడా రిపోర్ట్ టెస్ట్ చేసి అన్ని టెస్టులు చేసి కన్ను, చెవు, ముక్కు అన్ని టెస్టులు చేసి 10 minutes లో మనకి రిపోర్ట్ ఇచ్చి మెడిసిన్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గొప్ప అద్భుతమైన ప్రాజెక్టు. దీని వలన అతి సామాన్యుడికి కూడా ఆరోగ్యం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మన నియోజకులు పెట్టినందుకు మన అధికారులందరికీ, డిఎంహెచ్ఓ గారికి, డాక్టర్ గారికి, అందరికీ, కలెక్టర్ గారికి అందరికీ అనే పైలట్ ప్రాజెక్ట్ ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా మా గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించడం, వెంటనే రిపోర్ట్ ఇవ్వడం, వితిన్ సెకండ్స్ లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రిజన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ప్రజలకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు ఎంతో అద్భుతమైన అవకాశం. ఇటువంటి గ్రామాన్ని, మంచి ప్రాజెక్ట్ ని మా గ్రామంలో తీసుకొచ్చి డాక్టర్ గారు కానీ, మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కానీ ఈ కార్యక్రమాలు మా గ్రామ ప్రజలకు ఈ సేవలు అందిస్తున్నది ప్రత్యేకంగా గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలోని ఈ సేవలు పేదలకు అందాలని, వారి ఈ అవకాశాన్ని వినియోగపరుచుకొని వైద్య సహాయం పొందాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని
భీమవరం గుడివాడ రాష్ట్రీయ రహదారిపై కాళ్ల మండలం కోపెల్ల వద్ద బొండాడ డ్రాయింగ్పై నిర్మించిన నూతన వంతెనను ఈ నెల 26వ తేదీ బుధవారం ప్రారంభం కానుండటంతో పూర్తయిన వంతెన పనులను ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు పరిశీలించారు. దశాబ్దాల కాలం నాటి కోపెల్ల వంతెన శిథిలావస్థకు చేరడం, వంతెన ఇరుకు కావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రఘురాం కృష్ణంరాజు ఎమ్మెల్యే అయిన తర్వాత కోపెల్ల వంతెనపై దృష్టి సారించి సుమారు 12 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించడంతో పెదమేరం నుంచి కోపెల్ల వంతెనతో పాటు జకరం గ్రామం వరకు 4 లైన్ రోడ్డుకు జనవరి నెలలో శంకుస్థాపన చేశారు. రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వంతెన పూర్తి అవడంతో కోపెల్ల వంతెనను బుధవారం రఘురాం కృష్ణంరాజు ప్రారంభించనున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో భీమవరంలో క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల బ్రోచర్ను మంగళవారం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. బాలలకు క్రీడలపై ఆసక్తి కనబరిచేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 27న క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని, 28న సెయింట్ మేరీస్ విద్యార్థులతో 400 అడుగుల జాతీయ జెండాతో క్రీడా ర్యాలీ, 29న క్రీడా దినోత్సవ వేడుకలు, వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేస్తామని తెలిపారు. భీమవరం వాకర్స్ అసోసియేషన్, భీమవరం యూత్ హాస్టల్స్ అసోసియేషన్, జిల్లా హాకీ అసోసియేషన్ సహకారంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ గవర్నర్ వడుపు గోపి, స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల ఉపాధ్యక్షులు టీవీవి ప్రసాద్, హాకీ కోచ్ అప్పారావు, తాళపూడి గాంధీ, పొలపత్తి బాబ్జీ, కె సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. క్రీడా దినోత్సవ వేడుకలు భీమవరంలో ఇంచుమించు ఒక 25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలని వారోత్సవాలు, పక్షోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. క్రీడాకారుల్లో చైతన్యం కల్పించాలని, వాళ్ళ స్ఫూర్తినివ్వాలని ఉద్దేశం ఈ భీమవరం పట్టణంలో దాతలు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. దానిలో భాగంగా అసలు హాకీ అనేది ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ క్రీడ పెట్టారు. ఆ హాకీ అనేది భీమవరంలో సెయింట్ మేరీస్లో అల్లు అప్పారావు గారు పెట్టినటువంటి ఆ కృషి ఇవాళ చాలా గొప్ప విషయం. మరి ఎంతోమంది టోర్నమెంట్కి వెళ్ళడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో హాకీలో పర్ఫార్మెన్స్ చేశారు. అటువంటి క్రీడా ఉత్సవాలని ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు 3 రోజులు భీమవరంలో అనేక ప్రాంతాల్లో క్రీడోత్సవాలు నిర్వహించి జాతీయ జెండా 400 అడుగుల జాతీయ జెండాతో 28వ తారీఖున ర్యాలీ చేస్తాం. 29వ తారీఖున మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి బాస్కెట్బాల్ కోర్టు కూడా ఇక్కడ ప్రారంభించడానికి కమిషనర్ గారు చెప్పారు. ఈ రోజు కమిషనర్ గారి చేతుల మీదుగా, అసిస్టెంట్ కమిషనర్ చేతుల మీదుగా మేము ఈ బ్రోచర్లు ఓపెన్ చేసి మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి, ఆయుష్ పెరగటానికి ఉపయోగపడేటువంటి క్రీడల్లో భాగంగా మన భారతదేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. అందులో భాగంగా హాకీ అనేది మన భారతదేశానికి పుట్టినిల్లు. ఎందరో మహానుభావులు, ధ్యాన్ చంద్ అలాంటి వారు మన భారతదేశానికి మంచి ఖ్యాతి సంపాదించి పెట్టారు. అలాంటి ఖ్యాతిని మన భీమవరం పట్టణంలో వ్యాపింప చేయటానికి గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. ప్రతి పల్లె పట్టణాల నుంచి పుట్టుకొచ్చేటువంటి సాధారణటువంటి క్రీడాకారుల నుంచి జాతీయ స్థాయికి ఎదగటానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచినటువంటి భీమవరం ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.
క్రీడా దినోత్సవ వేడుకలకు సందర్భంగా మన భీమవరంలో మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ గారి వద్ద ఈ బ్రోచర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ 25వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు మేము దిగ్విజయంగా చేయడానికి అన్ని అసోసియేషన్లు, ఆల్ వాకర్స్ అసోసియేషన్, తర్వాత అదేవిధంగా లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మరియు విజ్ఞాన వేదిక తోటి, శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారితో మేమంతా కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని కూడా మేము దిగ్విజయంగా సక్సెస్ చేయడానికి మేము ముందుకు వస్తాం. జాతీయ వారోత్సవాల సందర్భంగా 25 నుండి ఈ నెల 25 నుండి 29 వరకు జరిగే ఈ క్రీడోత్సవాలన్నింటికి కూడా ఈ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకి పట్టణంలో ఉన్న అన్ని అసోసియేషన్లు కూడా సహకరిస్తున్నాయి. అలాగే మా విద్యా సంస్థల నుంచి కూడా విద్యార్థుల్ని పంపించి ఈ క్రీడలను ప్రోత్సహించడానికి మేమందరం కూడా ముందుకు వస్తున్నాం. అలాగే యూత్ హాస్టల్స్ వారు మరియు ఆక్వా అసోసియేషన్ వారు కూడా ఇందులో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. భీమవరం పట్టణ ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మంగళవారం భీమవరం మార్కెట్ యార్డులో నిర్వహించారు. అధ్యక్షులుగా ఇంటి సత్యనారాయణ, గౌరవాధ్యక్షులుగా గుజ్జుల నిరీక్షణరావు, మెండకుదురు వెంకట దుర్గారవి, వర్కింగ్ ప్రెసిడెంట్లు పంపిన గోపి, సంధి డానియేలు, వైస్ ప్రెసిడెంట్లు ములుగుత్తి కృష్ణప్రసాద్, ఆరేపల్లి బాలాజీ, కార్యదర్శి కడలి హరిబాబు, కోశాధికారి పాలవలస జగన్, కోట రవి, కన్వీనర్ ఇర్రింకి సురేష్, జాయింట్ సెక్రటరీలు పితాని సురేష్, చెన్నం శెట్టివాసు, జిఆర్ నాయుడు, టి రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు తిరుమల కొండ, పప్పుల సత్యనారాయణ, దండిపాటి మధు, వై సోమేశ్వరరావు, ఎల్ సతీష్లతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, గౌరవ సలహాదారులు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులుగా ఇంటి సత్యనారాయణ మాట్లాడుతూ ర్యాపిడో ఉచిత బస్సులతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఆటో డ్రైవర్లకు అందిస్తామన్న 15,000 రూపాయల సహకారాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఆటో యూనియన్ నూతన కార్యవర్గం స్థానిక ఏఎంసీ నందు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. దీనికి భీమవరంపట్నం ఆటో యూనియన్ అధ్యక్షులుగా నన్ను భీమవరంపట్నం ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులు ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆటో కార్మికులకి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వాటిపై మేమంతా కూడా పోరాటం చేస్తామని, ఉచిత బస్సు వల్ల ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఆటో డ్రైవర్ల యొక్క జీవితాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ప్రధానంగా మహిళలే ఎక్కువగా ఆటోలో ప్రయాణం చేసేవారు. వారందరూ కూడా ఇవాళ ఉచిత బస్సుకి వెళ్ళిపోవడం వల్ల ఇవాళ ఆటో డ్రైవర్ యొక్క జీవితాలు చిన్నభిన్నం అయిపోయినాయి. వారిని అందరినీ కూడా కాపాడాలని చెప్పి ర్యాపిడో లాంటి యాప్ల ద్వారా కూడా ఈ రోజు కిరాయిలు కూడా పోతున్నాయి. ఇలాంటి కిరాయిలు పోవడం వల్ల రెండు రకాలుగా నష్టపోతున్నారు. ఇటు సర్వీసు నష్టపోతున్నారు, ఇటు కిరాయిలు నష్టపోతున్నారు. ఇవన్నిటి మీద కూడా మేమందరం కూడా సమైక్యంగా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేమంతా కూడా ప్రమాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తారని చెప్పారు. ఇప్పటికీ 1 సంవత్సరం మాత్రం వేశారు. 2వ సంవత్సరం కూడా వేయవలసిన అవసరం ఉంది. వెంటనే ప్రభుత్వం 15,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ర్యాపిడో యాప్లు కాకుండా ప్రభుత్వమే ఒక యాప్ తీసుకొస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాన్ని వెంటనే కూడా ఒక ప్రభుత్వ యాప్ ని తీసుకొచ్చి ఈ ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆ యాప్ లో ఉండే విధంగా చేసి ఆటో డ్రైవర్లకి ఎటువంటి నష్టం జరగకుండా ఆటో కార్మికుల సంక్షేమానికి, ఆటో డ్రైవర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేమంతా కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే మా డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి గతంలో తీసుకెళ్లాం. మన అంజిబాబు గారు, మన ప్రీతం శాసనసభ్యులు మనకి ఈ కార్యక్రమానికి రాలేదు. వారి దృష్టికి మేము మా భీమవరంపట్నం ఆటో యూనియన్ కి ఒక కార్యాలయం కావాలని చెప్పి గతంలో కోరడం జరిగింది. ఆ కార్యాలయానికి స్థలాన్ని సేకరించాలని చెప్పి కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞాపన చేసి ఉన్నాం. మాకు వెంటనే భీమవరం ఆటో యూనియన్ కి ఒక స్థలం కావాలి. ఆ స్థలంలో మేము యూనియన్ కార్యాలయం ఏర్పాటు చేసుకునే విధంగా మాకు మన భీమవరం శాసనసభ్యులు పులపర్తి అంజిబాబు గారిని మేము ఆటో యూనియన్ తరఫున ఈ సందర్భంగా కోరుతూ, భీమవరంపట్నంలో ఉన్న 30 ఆటో యూనియన్లు కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్న కార్యవర్గం 200 మంది ఈ రోజున ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి ఆటో కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా మరి కొంతమంది కార్మికులు వివరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి కొత్తగా ఏర్పడిన మేమందరం కూడా మరి ర్యాపిడ్ ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బందులు పడతారు ఆటో కార్మికులు. దాని గురించి మనందరం పోరాడి ఒక స్టేజ్ మీద ఉంటామని. భీమవరంపట్నం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో భీమవరం పట్టణ ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలో ఉన్న 30 ఆటో యూనియన్లు ఒక తాటిపై తీసుకొచ్చి కార్మికుల సమస్యల పట్ల పోరాడాలి, కార్మికులు పడే సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలి అనే దృష్టిలో మన పట్టణ అధ్యక్షులైనటువంటి ఇంటి సత్యనారాయణ గారు అడుగుజాడల్లో నూతన కార్యవర్గ సభ్యులందరూ నడుస్తూ కార్యాచరణలో ముందుకు నడుస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. పట్టణ ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని
పట్టణ ఆటో యూనియన్ బలంగా చేకూర్చాలని, ప్రతి సమస్య కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని నూతన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ ఏర్పాట్లో సత్యనారాయణ గారు ముందుండి ప్రతి ఒక్కరిని కూడా, భీమవరం పట్టణ ఆటో యూనియన్ ప్రతి డ్రైవర్ ని కూడా ప్రతి సమస్యని ముందుండి పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రభుత్వం వారు కూడా మా యొక్క సమస్యలను గుర్తించి, ప్రభుత్వం వారు మమ్మల్ని కూడా గుర్తించి ప్రతి సమస్యను కూడా తీర్చాలని కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ శాఖ విజ్ఞాన వేదిక సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు భీమవరం వంటంలోని గ్రంథి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఉప్పలపాటి రామచంద్రరాజు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా వంటౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ విచ్చేసి మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో యువత మాదక ద్రవ్యాలైన హెరాయిన్, కొకైన్, మార్పిన్, గంజాయి వాడకాలకు దగ్గరవుతున్నారని, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఆదేశాల మేరకు కళాశాలలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీటి నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యువత విజయందే మనసు లగ్నం చేసి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, విద్యార్థులు సెల్ ఫోన్ వాడకాలు తగ్గించి సైబర్ నేరాల్లో చిక్కుకోవద్దని తగు జాగ్రత్తలు సూచనలు చేశారు. రిటైర్డ్ హెచ్ఎం, తెలుగు పండితులు కలిగొట్ల గోపాల్ శర్మ, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు సంభవించి వారి కుటుంబాలు విచ్ఛిన్నమై రోడ్డున పడతాయని, వాటి నష్టాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామంటూ, సమాజ సేవలో ముందుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఏఎస్వి గోపాలకృష్ణ, కల్పన, ప్రియులు పాల్గొన్నారు. ఎటువంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తాను. సైబర్ ప్రపంచాన్ని బాధ్యతగా, జాగ్రత్తగా ఉపయోగిస్తాను. నా ఓటీపీ, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోను. సందేహాస్పదమైన లింకులు, కాల్స్ మరియు సందేహాల పట్ల అప్రమత్తంగా ఉంటాను. డ్రగ్స్ రహిత సురక్షిత సమాజ నిర్మాణానికి నా వంతు బాధ్యతగా వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగిపోయింది, మనం చాలా గొప్పవాళ్ళు అయిపోయాము, మన స్థాయి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, అప్పుడు ఉన్న వాళ్ళు సుఖంగా ఉన్నారా టెక్నాలజీ లేకుండా? ఇప్పుడు మనం సుఖంగా ఉన్నామా? ఒకప్పుడు మనకు తెలిసిన రోజుల్లోనూ కరెంటు బిల్లు కట్టాలంటే లైన్లో నిలబడి కట్టేవారు, సంథింగ్ ఏదైనా సరే లైన్లో నిలబడి చేసేవారు. ఇప్పుడు అవసరం లేదు, మన మొబైల్ ఫోన్లోనే అన్ని పనులు అయిపోతున్నాయి. అయినా సరే మనకు సుఖం లేదు. ఎందుకు అంటే, కామన్గా నేను కూడా ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తే ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ తప్పు చేసినోడికి ఏ శిక్ష ఎంత అని చెప్తే అయిపోతుంది. కానీ అసలు ఆ తప్పు ఎందుకు చేయాలి? ఆ తప్పు చేయకూడదనే సంస్కారం మనలో ఉండాలి కదా. ప్రిన్సిపాల్ గారిని ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ చంపేశారు. 27 సార్లు కత్తిపొడిలో చంపారు. ఇలాంటివి జరుగుతుంటే ఎందువల్ల అంటే వాళ్ళు మత్తుమందులకు అలవాటు పడ్డారు. దాన్ని ఆ ప్రిన్సిపాల్ మేడం చూసి వీడియో తీస్తారట. ఆ వీడియో మనం అడిగి ఇంటికి వెళ్ళి ఆమెను చంపేశారు. ఎన్నో జరుగుతున్నాయి సమాజంలో. ఎందుకంటే ఒక దానికి అలవాటు పడిన వాడు, ఒక మెట్టు జారిన వాడు చివరి మెట్టు దాకా వెళ్ళిపోతాడు, ఇంక ఉండడు. ఎందుకంటే పతనానికి దారి తీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్గా నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవన విధానం, మా రవిశంకర్ గారు జీవన విధానాన్ని తెలియజేస్తూ భీమవరంలో చాలా మంది, ఒక 3000 మంది పైన యోగా చేయించాను. మీ అందరికీ విషయం అర్థమైంది కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితాన్ని నడపాల్సి ఉంటుంది. ఎక్కడ రాంగ్ స్టెప్ వేసినా మీ జీవితం అధోగతి, మీతో పాటు మీ బంధువులు, మీ తల్లిదండ్రులు, మీ అందరూ కూడా బాధపడాల్సి వస్తుంది. అందువల్ల ప్రతిదీ కూడా అడుగు వేయాలి. అంటే విద్య అనేది అటు పక్క వెళ్ళిపోయింది అంతే. కాబట్టి ఈ విద్యా విలువల్ని మనం పెంచుకోవాలి. మత్తు పదార్థాలు వాడకం నిర్మూలన, సైబర్ క్రిమినల్ బారిన చాలా మంది పడుతున్నారు. మరి దీని మీద కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించాలని వాళ్ళొక కార్యక్రమం ఏర్పాటు చేసి, మరి విద్యార్థులతో ముఖాముఖి సిఆర్ రమేష్ గారు మనకు ఉన్నటువంటి సందేహాలను కానీ నివృత్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి యువత మాదక ద్రవ్యాలైనటువంటి మత్తు పదార్థాలైనటువంటి ఈ కొకైన్, అలాగే హెరాయిన్, ఇలా రకరకాల పేరుతో వస్తున్నటువంటి మత్తు పదార్థాలు మన ప్రాంతంలో కూడా వస్తున్నాయి. ఈ సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అద్నాన్ నయీం అస్మీ గారి ఆదేశాల మేరకు కళాశాలలో, బహిరంగ ప్రదేశాల్లో, ప్రతి ఒక్క బహిరంగ ప్రదేశాల్లో, బస్ స్టాండ్లో, అన్ని చోట్ల కూడా రవాణాలను అరికట్టడంలో కానీ, ఎక్కడైనా ఈ వాడకం కానీ జరిగినట్టయితే సమాచారం అందించాలని చెప్పేసి ఆ డైల్ నెంబర్లన్నీ కూడా విద్యార్థులకి అందించడం జరిగింది. ప్రధానంగా ప్రతి ఒక్క విద్యార్థి
విద్యతో పాటు మరి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతుల మీద అవగాహన కల్పించుకోవాలని చెప్పేసి ముఖ్యంగా మహిళలు కూడా జాగ్రత్తలు పడాలని ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ వాడుతున్నారు. ఆ సెల్ ఫోన్ ద్వారా మంచి విషయాలని ప్రాపంచిక విషయాలను తెలుసుకోవాలని ఇటువంటి మంచి సంస్కృతిని అలవాటు చేసుకోవాలని సిఏ రమేష్ గారు ఎంతో చక్కగా విద్యార్థులకు ఉద్బోధన చేయడం జరిగింది. మరి కార్యక్రమం సహకరించినటువంటి శ్రీ గంధి వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు రామచంద్రరాజు గారికి, మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన తెలుగు పండితులు రిటైర్డ్ హెచ్ఎం అయినటువంటి కలిగొట్ల గోపాల శర్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది. ఇలా రాబోయే రోజుల్లో మీరంతా కూడా సమాజంలో బాధ్యతగా ఉండి ఇటువంటి మాదక ద్రవ్యాల జోలికి పోకూడదు ఉంటామని చెప్పేసి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.